రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు పవర్ ప్లాంట్ల నిర్మాణాలపైన కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పైన సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కేసీఆర్ తరఫున ముకుల్ రోహత్గి, తెలంగాణ ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూత్రాలు, కమిషన్ తరఫున గోపాల్ శంకర్ నారాయణ్ తమ వాదనలు వినిపించారు. అయితే ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ బేబీ పార్థివాలా, ఇక జస్టిస్ మనోజ్ మిశ్రా త్రిసభ్య ధర్మాసనం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ పైన కీలక వ్యాఖ్యలను చేసింది. ఇక విద్యుత్ కమిషన్ పైన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఎలా పెడతారు అని ప్రశ్నించింది. ఇక కమిషన్ చైర్మన్ ఎలా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తారని నిలదీసింది. విద్యుత్ కమిషన్ నియామకంలో పరిధిని అతిక్రమించారన్న న్యాయస్థానం తెలిపింది. ఇక వెంటనే కమిషన్ జడ్జిని మార్చేందుకు ప్రభుత్వానికి అవకాశం ఇస్తున్నామని త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది. దీంతో లంచ్ తర్వాత జడ్జి పేరు చెబుతామని ప్రభుత్వ తరపు న్యాయవాది సింఘ్వి న్యాయస్థానానికి తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు పవర్ ప్లాంట్ల నిర్మాణాలపైన కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పైన సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కేసీఆర్ తరఫు ముకుల్ రోహత్గి, తెలంగాణ ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూత్రా, కమిషన్ తరఫున గోపాల్ శంకర్ నారాయణ్ తమ వాదనలు వినిపించారు. అయితే ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా త్రిసభ్య ధర్మాసనం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ పైన కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక విద్యుత్ కమిషన్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఎలా పెడతారు అని ప్రశ్నించింది. ఇక కమిషన్ చైర్మన్ ఎలా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు అని కూడా నిలదీసింది. ఇక దీంతో విద్యుత్ కమిషన్ నియామకంలో పరిధిని అతిక్రమించారన్న న్యాయస్థానం తెలిపింది. ఇక వెంటనే కమిషన్ జడ్జిని మార్చేందుకు ప్రభుత్వానికి అవకాశం ఇస్తున్నామని త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది. దీంతో లంచ్ తర్వాత జడ్జి పేరు చెబుతామని ప్రభుత్వ తరఫు న్యాయవాది సింఘ్వి న్యాయస్థానానికి తెలిపారు.